వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. తిరుమల లడ్డు చాలా రుచిగా ఉంది. పాత రుచి మళ్లీ వచ్చింది. బీఆర్ఎస్ ను ఓడించడానికే కాంగ్రెస్ తో దోస్తీ. నిజానిజాలు ప్రజలకు తెలియాలంటే కల్తీ లడ్డుపై చర్చలు జరగాలి. ఈరోజు మా మినిస్టర్ గారు మేడం గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీరు అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ పంచీలు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు కరెక్ట్, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32-33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విద్యుత్ కానీ అన్ని కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మనం మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది. మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికీ తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసం వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం కూడా ప్రసాదించాలని, ఈ దేశ సేవకు అంకితం కావాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా, మరి చాలా ఇవాళ నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భవిష్యత్తులో గతం జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, భగవంతుడు మరి భక్తులకు వారి కోరికలు తీరుస్తూ ఇవాళ ప్రపంచంలోనే మరి ఇవాళ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ దైవాన్ని సందర్శించుకోవడం, వారిని మరి సేవించుకోవడం. మాకు కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చోవద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వైస్ చైర్మన్ సీట్లో కూర్చుంటద్దు. మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతాడు, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ వైస్ చైర్మన్ అవుతాడు. అందుకని మేము తప్పుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా మేము చెప్పిన లోకల్ ఫ్యాక్టర్స్ను, లోకల్ పరిస్థితులను అంచనా వేసి మేము ఇక్కడ నిర్ణయం చేస్తున్నామని పార్టీ అధిష్టానాన్ని కూడా చేసినాం. ఇవాళ ఒక బీఆర్ఎస్కు ఏతర వారికి కాకుండా మేము చేయగలిగినాం. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయినాం. కాంగ్రెస్, బీజేపీ లోపాయకారి అని కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేరుతారు. లోపాయకారి కాదు, ఇక్కడ అండర్స్టాండింగ్లో పోయినాం. ఎందుకు అని అంటే ఒక లక్ష్యం కోసం. హిందూ మహిళను చైర్మన్ సీట్లో కూర్చుండబెడతాం, బీజేపీకి అవకాశం ఇవ్వమని మేము అడిగినాం. ప్రజలు మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 30ల 5 సీట్లు మాత్రమే ఇచ్చారు. అవునా? మరి 5 సీట్లు ఇచ్చినప్పుడు
మేము చైర్మన్గా హిందూ మహిళనే ఉండాలని కోరుకోవడం వితండవాదం అవుతుందా కాదా? మా వాదనను ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకు 13, 14 వాళ్ళకి ఇచ్చినట్టు మాకు సీట్లు ఇస్తే మేము హిందూ మహిళను కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. హిందూ మహిళకు వాదనను ప్రజలే అంగీకరించలేదు. ఒక రకంగా చూడాలంటే ఇవాళ గతంలో 8 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉంటే ఈసారి 10 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉన్నారు. ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే ప్రజల తీర్పును విరుద్ధంగా ప్రజాప్రతినిధులు మేము వ్యవహరిస్తే, ప్రజల సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాకు లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో కల్తీ జరిగినటువంటి విషయం మీద చర్చ చేయాలని చెప్పి అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఆ అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడానికి కారణం కొన్ని రోజులుగా మీడియాలో కానివ్వండి, ప్రజల్లో కానీ, బయట అన్ని రకాలుగా కూడా సోషల్ మీడియాలో ఈ లడ్డు మీద కల్తీ విషయమే చర్చ జరుగుతూ ఉంది. సిబిఐ వాళ్ళు కూడా ఛార్జ్ షీట్ వేసి మరి దాని మీద నిందితులు ఎవరినో కూడా తేల్చి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అంశాన్ని చర్చ చేయాలా, చర్చ చేసి నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలంటే ఈ అంశం చర్చలోకి రావాలి. కానీ ఈ అంశాన్ని మరి కౌన్సిల్లో చర్చకు తీసుకోకపోతే మరి మా మిత్రుడు ఈ అంశం మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అవతల నుంచి కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శాసనమండలి సభ్యులు ఇంకొక ఇష్యూ మీద వాళ్ళు అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం మీద వ్యక్తిగతంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్స్ కాదు. సభ ఉంది, ప్రజలకు సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు ప్రజల్లో ఏ అంశమైతే నడుస్తూ ఉందో దాని మీద చర్చ జరగాలి అని చెప్పి మేము ఈ అంశం మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.